మేము ఊర్లో తిరిగేసి వచ్చేసరికి అదేనండి నేపాల్, అయోధ్య ఇవన్నీ తిరిగేసి వచ్చేసరికి టెర్రస్ గార్డెన్ ఇలా ఉందండి. మరీ డ్యామేజ్ అయిపోయిందని చెప్పలేను, కానీ ఈ వేసవి ఎండలు కదండి. ఇంట్లో వాళ్ళు ఎంత నీళ్ళు పోసినా కానీ పాపం మొక్కలు ఏదో ఎంతో కొంత దిగుబడి ఉందండి. మెల్లిగా ఒక్కొక్కటిగా ఈ కుండీలన్నీ సెట్ చేసుకుంటూ రావాలి. ముందు హార్వెస్ట్ తీసేసామనుకోండి, వాటికి కూడా బరువు తగ్గినట్టు ఉంటుంది కదా. అలాగా ముందుగా నేను సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ చేశానండి. ఇదిగోండి వంకాయలు, కాకరకాయలు, బెండకాయలు ఇవన్నీ బాగానే వచ్చినాయి. అలాగే ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో కూడా ఉన్న ఈ కొద్ది కాయగూరలు కూడా కోసేయాలండి. చూసారా, వంకాయలు, పచ్చడి వంకాయలు, అలాగే గ్రీన్ చార్ల వంకాయ తయారవుతూ ఉంది, కోసేస్తున్నాను. ఎందుకంటే మనం ఎంతో కొంత దిగుబడి తగ్గిస్తే మళ్ళీ మొక్కలు రికవర్ అవుతాయండి. ఫస్ట్ ఫ్లోర్ హార్వెస్ట్ సెపరేట్గా పెడదామండి. ఎన్ని వచ్చినాయో చూడవచ్చు. పండిపోయిన చూసారా కాయ, ఇలా పండిపోయినవి పచ్చడికి బాగుంటాయండి. నేను వెళ్ళే ముందు చాలా వరకు ప్రూన్ చేసేసి వెళ్ళానండి. ఇక్కడ ఇవి ఉండిపోయినాయి. ఏంటండి ఇవి, పేరే మర్చిపోయాను. 4 రోజులు గార్డెన్లో లేకపోయేసరికి. మల్బరీ అండి, చక్కగా బాగా కాస్తాయి. సీజన్తో నిమిత్తం లేకుండా ఎప్పుడూ దిగుబడి వస్తూనే ఉంటుంది. నేను త్రికోట పర్వతం దగ్గర 10 రూపాయలకి దొన్నెల్లో పెట్టిన పళ్ళు చూపించాను కదా, చాలా చాలా చీప్గా అమ్ముతున్నారండి అక్కడ. మళ్ళీ ఇవే పళ్ళు ఆ దొన్నెలో ఉన్నవి నేపాల్ దగ్గర 100 రూపాయలు. చిన్నగా ఉంది చూసారా సైజు. ఇదే మనకి మంచి వర్షాకాలం ఆ టైంలో అనుకోండి పెద్దగా ఉంటుంది. ఎండలకి సరైన పోషకాలు కూడా లేకుండా ఎలా అయిపోయినాయో. ఇంకా బెండకాయలు ఉన్నాయండి, అవి కూడా ముదిరిపోయినాయి. ఇక్కడ ఈ వంకాయలు కూడా పండిపోయినాయండి. అంటే ఇవి నేను విత్తనాలు వదిలేసాను. ఈ నల్ల వంగ బాగా కాస్తుందండి కాయలు. నల్ల వంగ కాస్తే మెల్లిగా తెల్ల వంగ కింద అయిపోయింది ఈ ఎండలకి. ఇలా మనం వడి తిప్పితే చాలండి, చక్కగా ఏ చాకు ఇచ్చుకొని కట్ చేయక్కర్లా, కట్ అయిపోతాయి. కాకరకాయలు పైకి ఉన్నాయండి, అవి కొయ్యాలి. పడిపోతున్నాయి చూసారా. ఇది ఫస్ట్ ఫ్లోర్ హార్వెస్ట్ అండి. ఈ మొక్కలన్నిటికీ లిక్విడ్ ఫెర్టిలైజర్ కావాలండి.